ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పిలిచి ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఓల్డ్ సిటీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో 100% ఈ హైదరాబాద్ షాన్, హైదరాబాద్ నిషాన్ చార్మినార్ ప్రాంతాన్ని, ఓల్డ్ సిటీని, మెట్రో రైలును, గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరులో ఈరోజు 25,000 ఎకరాలలో అభివృద్ధి జరగబోతుంది. ఆ ప్రాంతానికి అంతా మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళని భాగస్వాములను చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో మేము స్పష్టంగా ప్రస్తావించినాం, ఈ హైదరాబాదు నమూనా ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి నమూనాగా మారుస్తామని. ఆనాడు 1908లో వరదలు రావడం వల్ల వేలాది మంది చచ్చిపోవడం వల్ల నిజాం ప్రభు గొప్ప ఆలోచన చేసి వారు ఒక ప్రపంచంలోనే పేరు పొందిన ఆర్కిటెక్ట్ను అపాయింట్ చేయడంతో ఈరోజు గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ నిర్మాణం చేసి హైదరాబాద్కు వచ్చే వరదలను ఆపడమే కాకుండా ఈ హైదరాబాదు నగరం ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి వాటిని నిర్మించారు. కానీ వివిధ కారణాల చేత పాలకుల యొక్క తుందుడుకు చర్యల వల్ల లేదా వాళ్లకు వ్యాపారస్తులతో ఉన్న అనుబంధాల వల్లనో నాకు తెలీదు, ఆ మూసీ పరివాహక ప్రాంతాన్ని విధ్వంసం చేసి కాంక్రీట్ జంగల్గా మార్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వికారాబాదులో మొదలైన మూసీ నదిని గండిపేట నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలో మూసీ నది మీకు తెలుసు, అక్కడి వరకు ఒక ప్రత్యేక కారిడార్ కింద తీసుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేసి మూసీ అంటే ఈరోజు మురికి కాలువలాగా ఈరోజు చర్చ జరుగుతుంది. మూసీ అంటే పవిత్రమైన నది, గంగా జలాలతో సమానంగా మూసీలో స్నానం చేస్తే మా పాపాలు పోతాయని అనుకునే విధంగా అంత గొప్పగా ప్రపంచమే అబ్బురపడే విధంగా మూసీని అభివృద్ధి చేస్తామని మేము చెప్పడం జరిగింది. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాము. మా ఎంఐఎం ప్రజాప్రతినిధులనే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆ చర్చలో భాగస్వాములను చేస్తాం. ఓపెన్ మైండ్తో రాండి, మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. ఈ ప్రభుత్వం మీకు మాకు మధ్యలో ముళ్ళ కంచెలు ఉండవు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు సరాసరి వచ్చి కలిసి మీ సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి అధ్యక్ష. మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యం అంటే గెలిచిన మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం. పాలకపక్షం మీ బెంచ్, మీ ఎదురుగా కూర్చున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ట్రెజరీ బెంచెస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది అపోజిషన్ బెంచెస్. ట్రెజరీ బెంచెస్ని, అపోజిషన్ బెంచెస్ని ఈక్వల్గా ట్రీట్ చేసి సమానమైన అవకాశాలు ఇచ్చి సమస్యలను ప్రస్తావించి పాలకపక్షం చేసే నిర్ణయాలు, శాసనాలు, ప్రజల యొక్క సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను, సూచనలను, సలహాలను ప్రతిపక్షాలు ఇవ్వడానికి ఇది వేదిక కావాలి. మా ప్రభుత్వం చేస్తున్న విధానపరమైన నిర్ణయాలలో సహేతుకమైన సలహాలు, సూచనలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని నుంచి మేము ఆశిస్తాం. ఆ దిశగా మీరు అడుగులు వెయ్యండి. అదేవిధంగా ఏదో చౌకబారు రాజకీయ విమర్శల కోసం ఇది వేదిక కాకూడదు. ఈ వేదిక 4 కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఇది వేదిక కావాలి. ఇక్కడ రాజకీయ కక్ష కార్పణ్యాలకు లేకపోతే అక్రమ కేసులకు ఇది వేదిక కాకూడదు. ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నా సహచర సభ్యుల అందరి మీద కూడా ఉన్నదే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనాభాలో దాదాపుగా 70% పైగా రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో. మీకు తెలిసి రైతుల పరిస్థితి, ఇక్కడున్న రైతు రాజ్యం తెచ్చినాం, వ్యవసాయాన్ని దండుగ నుంచి పండుగ చేసినామని చెప్తున్న ఈ ప్రభుత్వం 2 విషయాలు నేను ప్రస్తావించాను. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టు ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్ దే ఆర్ బిఫోర్ ద హౌస్. వారికి నేను రిక్వెస్ట్ చేస్తే వారు విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు. అయితే ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతిదారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్. ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్ అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డే and as honorable CM requests, we will not withdraw sir, because he has to be responsible. The language used in yesterday's governor's speech is not acceptable to our party and people of Telangana also sir. చెప్తారా ముఖ్యమంత్రి గారు? LMS గౌరవ చైర్మన్ గారికి,
గౌరవ శాసన మండలి సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్ శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు, వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్ష, అది గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం. ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్. నో అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు. నేను స్టడీ చేశాము. ప్లీజ్ 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 ప్రభాకర్ గారు ప్లీజ్. Although we do not agree with whatever honorable governor has said, it is really not in good spirit. పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి, నిరంకుశంగా ఉన్నాయి, నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి లేదమ్మా. ప్రభాకర్ గారు యు ఆర్ నాట్ అమైండెడ్. నేనేమంటున్నాడన్నా ప్లీజ్ కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్లీజ్ ప్రభాకర్ గారు కవిత గారు క్లోజ్ చేయండి అమ్మా. సార్ ఒకటి సార్ సరే విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ అ డిస్కషన్. మాది మెజారిటీ ఉంది సార్, ఇక్కడ దీనిలో పెద్ద ఆలోచన ఏం లేదు. మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా, మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్. కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం. అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. టెక్నికల్గా విత్డ్రాలు ఉండదు, కానీ నేను మోషన్ చదువుతాను, దీన్ని క్లోజ్ చేస్తాను. There are 3 amendments moved by the Srimati Kalvakuntla Kavita. The motion thanks Governor's address. They are before the House. I shall now put the amendments 1, 2, 3. Vote on the question. Is that those who are for the amendments, please say aye. Those who are against, please say no. No save it. No save it. The amendments are lost. The question is that the following motion moved by the Sri T. Jeevan Reddy, seconded by A. Alugubelli Narsireddy Garu, is before the House. That the members of Telangana Legislative Council assembled this 19th session are deeply grateful to the Governor. The address which she has been pleased to deliver to the members of Telangana Legislative Council on 15/12/2023. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it.